హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయ ఎండు చేపలు. వంకాయ ఇలా శుభ్రంగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు ఇలా ఉప్పు నీళ్ళలో నానబెట్టుకొని తర్వాత మనం ఎండు చేపలను వేపుకుందాం. ఒక 2 నిమిషాలు ఎండు చేపలు తీసుకొని ఇలా కొంచెం 5 నిమిషాలు వేడి చేసుకోవాలి. కొంచెం స్మెల్ అనేది పోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని వాటర్లో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వాటర్లో శుభ్రంగా కడుక్కోవాలి. మనం కొంచెం ఇసుక ఇట్లా ఏదైనా ఉన్నా మనకి క్లీన్ అయిపోతుంది. ఆయిల్ వేసుకుందాం. ఇందులో మనం ఆనియన్స్ వేసుకుందాం, పచ్చిమిర్చి, ఇలా కలుపుకోవాలి. ఆనియన్ గోలాక సన్నగా తురిమిన కొత్తిమీర, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి, ఒక స్పూన్ పసుపు వేసుకొని ఇలా కలుపుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి ఇలా కలుపుకోవాలి. అల్లం గోలాక మనం ఇట్లా కట్ చేసుకుని వంకాయ వక్కలు వేసుకోవాలి. ఉప్పులో నానబెట్టి పెట్టుకున్నాం కదా, అవి వేసుకోవాలి. ఇలా వేసుకొని కలుపుకోవాలి. ఇలా వంకాయలు కలుపుకున్న తర్వాత మనం ఒక 5-10 నిమిషాలు నూనెలో గోలనివ్వాలి. వంకాయ ఇలా నూనెలో ఒక 5-10 నిమిషాలు గోలనిచ్చిన తర్వాత మనం ఎండు చేపలు వేసుకుందాం. శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎండు చేపలు ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. వాటిని ఇందులో వేసుకొని మనం కలుపుకుందాం. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మనం ఇందులో ఉప్పు, కారం, మసాలా వేసుకుందాం. ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ఉప్పు, కొంచెం ధనియా పౌడర్, గరం మసాలా ఇలా వేసుకొని కలుపుకోవాలి. వాటర్ ఏం అవసరం లేదు. మనం ఆయిల్ ఎక్కువ పోసుకుంటే టేస్ట్ బాగుంటుంది. వాటర్ వేసుకోకుండా పర్వాలేదు. ఇలా ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఒక 5-10 నిమిషాలు మనం చేపకి ఉప్పు కారం పట్టేదల్లా ఉంచుకోవాలి. ఇలా ఎండు చేపలు వంకాయ ఇలా నూనెలో మంచిగా ఉడికాక దించేసుకోవాలి. అయిపోయిందండి, రెడీ మన ఎండు చేపల వంకాయ కర్రీ. ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలాంటి మరెన్నో వీడియో కోసం లైక్ చేయండి, షేర్ చేయండి.